అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024లో వినాయక చవితి ఎప్పుడు వచ్చింది, అలాగే మనం పూజ చేసుకోవాలి అంటే చవితి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకోవాలి కదా. ఆ తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. అందుకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనందరికీ తెలుసు కదా, వినాయక చవితి అంటే వినాయకుని పుట్టినరోజుగా జరుపుకుంటాము. దీన్ని గణేష్ చతుర్థి అని కూడా అంటారు. భాద్రపద శుక్ల చవితినే మనం వినాయక చవితిగా జరుపుకుంటాము. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని మాత్రం మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. ఈరోజు స్వామివారికి కొబ్బరికాయ, అరటి పండ్లు, ఉండ్రాళ్ళు, మోదుకులు సమర్పిస్తారు. మోదుకులు, ఉండ్రాళ్ళు అంటే స్వామివారికి చాలా ఇష్టము. ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడు వచ్చింది అంటే సెప్టెంబర్ 7 శనివారం నాడు వచ్చింది. ఇప్పుడు చవితి తిథి ప్రారంభం మరియు ముగింపు సమయాలను చూద్దాము. చవితి తిథి ప్రారంభం వచ్చి సెప్టెంబర్ 6 శుక్రవారం ఉదయం 11:55తో ప్రారంభమవుతుంది. ఎప్పుడు ముగుస్తుంది అంటే సెప్టెంబర్ 7 శనివారం మధ్యాహ్నం 1:51తో ముగుస్తుంది. ఈరోజు ఖచ్చితంగా ఆచరించవలసిన నియమం ఏమిటి అంటే వినాయక చవితి వ్రత కథ వినడం కానీ చదవడం కానీ చేసి అక్షింతలు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చవితి చంద్రుణ్ణి చూసిన దోషం ఏమైనా ఉంటే పోతుందన్నమాట. సో ఆ వ్రత కథ యొక్క లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి. ఇలాంటి మరిన్ని పండుగలు, వాటి తేదీలు, తిథులు నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.